హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము గ్రీన్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. యాక్చువల్గా మనం గ్రీన్ జ్యూస్ డిఫరెంట్ ఆకుకూరలతో కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ గ్రీన్ జ్యూస్ కోసం కొంచెం కొత్తిమీర, అలాగే మింట్ లీవ్స్, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. మీరు కావాలంటే బేసిల్ లీవ్స్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే పాలకూర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఈ ఆకులన్నీ కూడా వేద్దాము. రోజు మీరు ఒక గ్లాసు ఇలాగ గ్రీన్ జ్యూస్ చేసుకొని తాగితే అసలు ఎంత ఆరోగ్యం అంటే నేను చెప్పలేను అనమాట. నేనైతే ఇలాగ మినిమం లీవ్స్ తోటి ప్రతిరోజు కూడా ఒక గ్లాస్ తాగుతాను. కొన్నిసార్లు బేసిల్ లీవ్స్ యాడ్ చేస్తాను. సో ఈ రకంగా మనం లీవ్స్ ఇందులోకి జార్లోకి తీసుకొని ఒకసారి 2 సార్లు పల్స్ చేయాలి. ఆ తర్వాతే వాటర్ యాడ్ చేద్దాం. చూడండి, ఇలాగా 2-3 సార్లు పల్స్ కొట్టిన తర్వాత మనము కోల్డ్ వాటర్, ఒక గ్లాస్ కోల్డ్ వాటర్, ఎందుకంటే మనం ఇది తయారు చేసిన వెంటనే తాగటం మంచిది. మళ్ళీ దీన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టి అలా చేయొద్దు. సో దానికోసమే నేనేంటంటే ఇది సమ్మర్ కాబట్టి కోల్డ్ వాటర్ తీసుకుంటున్నాను. మామూలుగా అనుకోండి వేరే సీజన్స్లో మామూలు నార్మల్ వాటరే మనం యాడ్ చేసుకోవచ్చు. సో యూ కెన్ యాడ్ వాటర్. ఇప్పుడు మనము దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనము దీన్ని ఫిల్టర్ చేద్దాం. ఇందులోకి మీరు కొంచెం సాల్ట్ కానీ లేకపోతే కొద్దిగా లెమన్ కానీ యాడ్ చేయొచ్చు. నేనైతే ఏమి యాడ్ చేయకుండానే ఇలాగే డైరెక్ట్గా ఈ డ్రింక్ తీసుకుంటాను. ప్రతిరోజు కూడా మనం ఒక గ్లాస్ ఇలాగా తీసుకుంటున్నట్లయితే ఎంతో ఆరోగ్యం అన్నమాట. మనకి మంచిగా యాంటీ ఆక్సిడెంట్స్, మంచి పోషకాలు, శరీరానికి కావాల్సిన అన్ని పుష్కలంగా మనం అందుకోవడానికి వీలవుతుంది. సో మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. మంచిగా హెల్దీ డ్రింక్స్ తాగటం మనం అందరం కూడా అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ విత్ అనదర్ రెసిపీ. టిల్ దెన్ బాయ్.